ఇచ్చిన గొప్ప కృప. లేఖన భాగాలు తెరిచి ఈరోజు కూడా దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విందాం, ధ్యానం చేసుకుందాము. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనము, ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. వెన్ హీ షల్ హీర్ ఇట్ హీ విల్ ఆన్సర్ యూ. ప్రైజ్ లార్డ్. మనం దేవుని దగ్గర మొరపెట్టి ప్రార్థన చేస్తున్నాం. మన అక్కరలు కావచ్చు, మనం ఎదుర్కొంటున్న శోధనలు కావచ్చు, మనం పడుతున్న భారభరితమైన పరిస్థితులన్నింటినీ కూడా దేవుని ముందు ఉంచి, ప్రభువా ఈ సమస్య, ఈ వేదన, ఈ ఇబ్బంది, ఈ కలవరం అని మొరపెడుతున్నాం. అయితే మనం ప్రార్థన చేస్తేనంట దేవుడు మన ప్రార్థన ఆలకించి తగిన ప్రత్యుత్తరాన్ని కలుగు చేస్తాడంట. తనకు మొరపెట్టు వారికి, తనకు నిజముగా మొరపెట్టు వారికి దేవుడు సమీపస్తుడై ఉన్నాడు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం లేకపోతే లైవ్ ఆరాధనలో కేవలం కొద్ది సమయం మాత్రమే ప్రార్థన చేయడం కాదండి, ఏక మనసుతో కలిసి ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమును కూడి ఏకీభవించి ప్రార్థన చేస్తారో వారి మధ్యలో నేనుండి వారి మొరలు నేను వింటాను అని చెప్పాడు. ఎడతెగక ప్రార్థన చేయాలి. ఏదో క్యాజువల్గా ఈరోజు మాత్రమే ప్రార్థన చేస్తా, ఈ సమయంలోనే నేను దేవుని దగ్గర మొరపెడతాను అని అనుకోకూడదు. మీరు విసుగక ప్రార్థన చేయండి అన్న మాటలు చూస్తాం. ఆసక్తిగా ప్రార్థన చేయండి, దేవుని దగ్గర అత్యాసక్తితో ప్రార్థన చేయండి. ఏలియా కూడా మన వంటి మానవ స్వభావం కలిగిన మనుషుడే, ఆసక్తితో ప్రార్థన చేశారు. అలాగే మన సంఘాలు లాగానే పేతురు కూడా నడుపుతున్న సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేస్తే దేవుడు ఎంత కృపనిచ్చాడో కదా. మరి నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేయి, రోదన చేస్తూ ప్రార్థన చేయి, కన్నీటితో ప్రార్థన చేయి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం చూస్తే, అడుగుడి మీకు ఇయ్యబడును. మీరు అడిగితే పొందుకుంటారు కదా. మీకున్న ఇబ్బందులు, శోధనలు, కలవరాలు, వేదనకరమైన పరిస్థితులన్నింటినీ బట్టి దేవుని దగ్గర అడిగితే మీరు సమాధానాన్ని పొందుకోరా? పాస్టర్ గారు, నేను ఈ వేదనతో బాధపడుతున్నాను, కష్టంతో ఉన్నాను అని మనుషులతో చెప్పుకుంటూ ఉంటున్నావే, దేవునితో చెప్పుకోవడం నేర్చుకోండి. మీ కుటుంబాన్ని నిత్యమో సంతోషంతో నడిపించేది దేవుడే. దేవుని మీద నమ్మిక మాత్రం ఉంచావనుకో, ఆయన నీ దుఃఖదినములన్నీ కూడా విడుదల కలుగు చేస్తాడు కదా. నీ ఆర్థికపరమైన బాధలు పోతే, నీవు పడుతున్న దుఃఖభరితమైన పరిస్థితులు పోతే, నీ కుటుంబ సమస్యలన్నిటి నుంచి విడుదల పొందుకుంటావు. జాబ్ కోసం, సీటు కోసం, ఎగ్జామ్స్ కోసం, ఇంటర్వ్యూస్ కోసం, వ్యాపారాల విషయంలో, అలాగే కుటుంబ గొడవలతో, గవర్నమెంట్ జాబ్స్ కోసం, ఇలా చాలా విషయాల గురించి అడుగుతున్నావు కదా. దేవుడిని కృప చూపించడా? ఆయనే మాట ఇస్తున్నాడు కదా. నీవు గనక నాకు మొర్ర పెడితే నేనే నీకు ఉత్తరం ఇస్తాను, నేనే నీకు ప్రతిఫలం ఇస్తాను. ఆయన దగ్గరే మనము చేతులు చాచి అడుగుతాము, ప్రభువా ఈ సమస్యలు నేను తట్టుకోలేకపోతున్నా, ఈ బాధలు కూడా నేను వెళ్ళలేకపోతున్నా, ఈ అవమానాలు, నిందలు, కన్నీరు, వేదన, దుఃఖము, ఈ శ్రమ, ఈ అప్పుల సమస్య తట్టుకోలేక కృంగిపోతున్నానయ్యా, దయచేసి నాకు విడుదల కలగాలి అని ప్రభువుని అడిగితే ఆయన నీకు తప్పకుండా ఉత్తరం ఇస్తాడు. వారు ఆయనకు మొర్రపెట్టగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడూను కూడా లజ్జింపకపోవును. ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును. వారి శ్రమలన్నింటిలో నుంచి కూడా దేవుడు తప్పిస్తాడు, విడుదల దయచేస్తాడు. యాకోబు అడుగుతాడు, దేవా నన్ను ఆశీర్వదించవని. హన్నా అడుగుతుంది సంతానం కోసమో, సొలొమోను అడుగుతాడు జ్ఞానం కోసం, ఎస్తేరు అడుగుతుంది రాణి కోసం, హిజ్కియా అడుగుతాడు ఆరోగ్యం కోసమో. ఈరోజు మరి నువ్వు దేని గురించి అడుగుతున్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకో. దేవా నాకు రక్షణ కలుగుచే, విడుదల కలుగుచే, జ్ఞానము కలుగుచే, ఆశీర్వాదం కలుగుచే, కృప కలుగుచే, దీవెన కలుగుచే, పరలోక రాజ్యం అనుగ్రహించు. ఇలా మనం ఏదైతే అడుగుతున్నామో ప్రతి దానిని కూడా మన పట్ల నెరవేర్చి స్థిరపరిచే దేవుని దగ్గరే మొరపెట్టి మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. మన అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతనిచ్చి ఆయన నడిపిస్తాడో. ఆయన్ని నమ్ముకుంటే ఆయనే మన కార్యంలో నెరవేరుస్తాడండి. నీతిమంతులంట ఖర్జూర వృక్షం వలె ఉన్నతమైన స్థితికి వెళ్తారంట. నీతిగా బ్రతుకో, యథార్థంగా బ్రతుకో, తప్పుడు జీవితాన్ని జీవించబాక దేవుని దగ్గరే ప్రయాసపడుతూ, ప్రభువా వీళ్ళందరూ ఆశీర్వాదం కోసం అడిగారు, మరి నన్ను కూడా దీవించరా? ఈ శ్రమ తట్టుకోలేకపోతున్నానయ్యా. కుటుంబ సమస్యలు, వ్యాధులు, గర్భఫలాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వీటన్నిటి నుంచి నాకు విడుదల కలుగు చేయవా? శ్రమ వచ్చినప్పుడు కృంగిపోతే మనం చేతకాని వాళ్ళం అయిపోతాం కదా. లోకములో మనకి శ్రమ కలుగుతుంది, అయినా సరే ధైర్యం తెచ్చుకోండి. లోకాన్ని జయించిన దేవుడే మనతో మాట్లాడుతున్నాడు కదా. ఈ కష్టకాలం ఎంత సమయం ఉంటుంది? కొంతకాలం మాత్రమే శ్రమ ఉంటుందండి. తర్వాత తానే మనల్ని పరిపూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుస్తాడు కదా. ప్రార్థించు, బలముగా ప్రార్థన చేయి. దేవా నువ్వే నాకు దిక్కు తండ్రి, నా జీవితాన్ని మార్చగలవయ్యా, అపజయాలను విజయాలుగా మార్చగలవు తండ్రి. నేను అనేక రకాలుగా ఎదురు చూస్తున్నాను, బాధలతో ఏ ద్వారం నాకు కనిపించట్లేదు, ఏ డోరు ఓపెన్ అవ్వట్లేదు అంటే ఏం దిగులు పడద్దో. దేవుడు నీ కొరకు దాచి ఉంచిన మేలులో చాలా గొప్పవి.
ఆయన నీ కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు. మన కొరకంట దాచి ఉంచిన మేలులు చాలా శ్రేష్టమైనవి, వాటిని మనం పొందుకోవాలి. అడుగు ఆయన్ని. అబ్రహాం విషయంలో, మోషే, యోసేపు, ఇలా చాలామంది విషయంలో దేవుడు తన ప్రణాళికనైతే ఉంచాడు కదా. మరి మన జీవితంలో ఆయన వదిలిపెట్టేస్తాడంటారా? మన శక్తి కొంచెమే, మన ప్రార్థన కొంచెమే, మనం ఎదుర్కొన్న సమస్య చాలా పెద్దగా కనపడినా కూడా, గొలియాతు చాలా పెద్దవాడే, కానీ దావీదు చిన్న ఒడిసెల రాయితో జయించినట్లుగా ఈరోజు నీవు కూడా జయం పొందుకోబోతున్నావు. దేవుడు నీకు మరలా ఆరోగ్యాన్ని రప్పిస్తాడు. నీ కుటుంబం మరలా రక్షించబడుతుంది. నీ పూర్వపు స్థితి ఎంతో బాగున్నాను పాస్టర్ గారు, కానీ ఇప్పుడు నా సమస్యలు చూస్తే కృంగిపోయి ఏడుస్తున్నాను అనుకుంటున్నావేమో. మరలా పూర్వపు వైభవాన్ని దేవుడు నీ జీవితంలో అనుగ్రహించబడను గాక. ఏదైతే నువ్వు పోగొట్టుకున్నావో, ఏదైతే నీ జీవితంలో ఏడుస్తూ బాధపడుతూ కృంగిపోతూ ఉంటున్నావో, వాటిని దేవుడు మరలా అనుగ్రహించి నీ దుఃఖదినములన్నీ కూడా తీసివేసి సంతోషభరితంగా నడిపించడానికి నా దేవుడు సమర్థత కలిగిన దేవుడు. మనతో ఉన్నవాడు జీవము కలిగిన దేవుడు గనక మనకేది తక్కువ కాదో. నువ్వెందుకంత కలవరపడుతున్నావు, కంగారు పడుతున్నావు? దిగులు పడొద్దు, భయపడొద్దు, దిగులు చెందొద్దు. ఈ లోక సంబంధమైన విషయాల గురించి ఏమాత్రం కూడా ఆలోచించొద్దు. బుద్ధి కలిగిన కన్యకల వరే మనం సిద్ధపాటు కలిగి ఉందాం. బుద్ధిమంతుడంట బండ మీద తన ఇంటిని కట్టుకుంటాడంట. వాక్యం అనే బండ మీద మీ ఇంటిని కట్టుకున్నట్లయితే మీరు చాలా స్టాండర్డ్గా నిలబడగలుగుతారు. సమస్యలు వచ్చినా, శోధనలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా బుద్ధిమంతుడు ఆయన చెయ్యి పట్టుకున్నాడు కాబట్టి పేతురు నీళ్ళ మీద నడిచినట్లుగా ఈరోజు ఆయన వాక్యాన్ని వింటున్నావు, స్తుతిస్తున్నావు, ఆరాధిస్తున్నావు. మనం ఏ సమస్యల మీద నడవగలిగినటువంటి శక్తిని దేవుడు మనందరికీ అనుగ్రహిస్తాడో. నువ్వెందుకంత కలవరపడుతున్నావు? బుద్ధి కలిగిన స్త్రీ తన ఇంటిని కట్టుకుంటుందంట. మూడు రాళ్ళు ఏం చేస్తుందంట? బుద్ధి లేని స్త్రీ తన ఇంటిని తానే ఓడబెరికేసుకుంటుందంట. బుద్ధి లేని కుమారులు ఏం చేస్తారు? తండ్రిని బాధ పెడతారు. మరి జ్ఞానం కలిగి మనం నడుచుకోవాల్సిన అవసరం లేదా? బుద్ధి కలిగిన కుమారుడు తండ్రిని సంతోష పెడతాడు. ఆకాశం ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేస్తే, ఈరోజు మనము ఆయన బిడ్డలమయ్యుండి కూడా ఆయన మీదే తిరుగుబాటు చేస్తున్నాం. గర్వంతో, అసూయతో, డంబముతో, అవివేకముతో జీవము కలిగిన దేవుని విడిచిపెట్టేశాము. మరొకసారి దేవుడు గొప్ప అవకాశాన్ని మనందరికీ ఇస్తున్నాడు. ఆయన పాద సన్నిధిలో చేరి, ప్రభువా ఒక్కసారి నేను మొరపెడుతున్నానయ్యా, దయచేసి నన్ను క్షమించవా, నాకు విడుదల కలుగు చేయవా, నా ప్రార్థన ఆలకించవా, నా పాపాలను క్షమించవా, నీకు ఇష్టం లేకుండా అనేక తప్పులు చేసిన వాడిగా, తప్పులు చేసిన దానిగా కనపడుతున్నాను ప్రభువా, దయచేసి నన్ను క్షమించు తండ్రి, నాకు ఒక మంచి ఆన్సర్ని కలుగు చేయి ప్రభువా, నాకు ఒక మంచి ఉత్తరమును అనుగ్రహించు ప్రభువా అని ప్రభువుని అడిగితే ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. నిన్ను ఎన్నడూ కూడా విడనాడని దేవుడు. మనుషులు వదిలిపెడతారు, స్నేహితులు వదిలిపెడతారు, చుట్టుపక్కల మన అనుకున్న వాళ్ళు మనల్ని విడిచిపెట్టొచ్చు, వదిలిపెట్టొచ్చు. అయితే నిన్ను అవమానించిన వారందరూ చూసి నిన్ను అసూయపడే విధంగా దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. సమయము వస్తుంది, ఏం దిగులు పడద్దో. ఇదే అనుకూలమైన సమయం, ఇదే ఉన్నతమైన సమయం. దేవుని దగ్గర మోకరిల్లి ప్రార్థన చేద్దాము. ప్రభువు మిమ్మల్ని దీవించునుగాక. రండి, తలలు వంచండి, ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా, మా గొప్ప తండ్రి, నీ కృప కలిగిన దయగలిగిన బంగారు పాదములకు మరొకసారి వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. దేవాన్ని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండంటే, మేము మీ దగ్గర మొరపెడుతూ ఉంటుంటే మాకు ఉత్తరం ఇస్తాను అని మాట్లాడుతున్నందుకు స్తోత్రములు ప్రభువా. ఈరోజు ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి. తగిన జ్ఞానమును, కృపను, కాపుదలను బిడ్డలందరికీ కూడా మీరే అనుగ్రహించి స్థిరపరిచి ఆశీర్వదించండి ప్రభువా. నీ బిడ్డలు ఆశ కలిగి ఉన్నారు, వారిని మేలులతో నీవే తృప్తిపరిచి, స్థిరపరిచి, ఆదరణ దయచేసి దీవెనకరంగా నీ బిడ్డలను మీరు నింపండి ప్రభువా. విడుదల పొందుకొనుటకు తగినటువంటి కాపుదల బిడ్డలకు మీరు అనుగ్రహించి స్థిరపరిచి ఆదరణ దయచేసి దీవించండి ప్రభువా. విన్న వాక్యాన్ని ధన్యకరంగా నీ బిడ్డలను మీరు మార్చండి. ప్రతిరోజు మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు, మమ్మల్ని బలపరుస్తున్నందుకు స్తోత్రాలయ్యా. నీ బిడ్డల చుట్టూ మీరే కాపుదల కలుగు చేసి స్థిరపరచమని, వారి దుఃఖానికి ప్రతిగా నాట్యమును, వారి వేదనకు ప్రతిగా సంతోషమును, వారి కన్నీటికి ప్రతిగా ఆనందమును, ఆనంద తైలమును నీ బిడ్డల జీవితంలో మీరే అనుగ్రహించి స్థిరపరిచి కాపుదల దయచేసి దీవించమని, మందిర నిర్మాణాల విషయంలో ప్రభువా మీ సహాయమును, కృపను కలుగు చేసి స్థిరపరిచి ఆశీర్వదించమని, చేస్తున్న ఈ పరిచయను మిక్కిలిగా దీవించి ఉన్నతమైన కాపుదల బిడ్డలకు కలుగు చేసి ఆశీర్వదించమని మా ప్రియ రక్షకుడైన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అని దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసపు సన్నిధి ఎల్లకాలము దేవుని ఆత్మ బిడ్డలకు, కుటుంబాలకు తోడై ఉండి నడిపించి స్థిరపరిచి ఆదరణ దయచేయబడనుగాక. ఆమెన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామములో సంపూర్ణ జయము, అపవాది క్రియలకు అనంత నాశనమును కలుగునుగాక. ఆమెన్. మీ అందరికీ ప్రభు పేట ప్రత్యేకమైన వందనాలు.
మీ ప్రార్థన అవసరతలు తెలియచేయండి. వాటన్నిటి గురించి ప్రార్థన చేద్దాం. వాక్యాన్ని మీ స్నేహితులకి, బంధువులు కూడా షేర్ చేయండి. వారు కూడా వాక్యాన్ని వింటారు. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు లైవ్ మందిర నిర్మాణం గురించి, పరిచర్య అభివృద్ధి గురించి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించి ఆశీర్వదింప చేయబడును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ లార్డ్. రేపటి వాగ్దానంలో కలుద్దాం.